హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటంటే కోడిగుడ్లు పచ్చిరొయ్యల కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే పులుసు అనమాట. ఇది నేను ఫుల్ వీడియో చేయలేదు అనమాట ఫ్రెండ్స్. ఈసారి మాత్రం చేస్తా ఫుల్ వీడియో. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఏంటంటే పచ్చిరొయ్యలు తీసుకున్న చిన్న సైజు అనమాట ఫ్రెండ్స్. కనిపిస్తున్నాయి కదా, ఈ సైజు అనమాట ఫ్రెండ్స్. అవి తీసేసుకుని దాన్ని క్లీన్ చేసేసి ఒక పక్కన నీసు వాసన రాకోకుండా పసుపు సాల్ట్తో కడిగేసి లోపల ఉన్న నరాన్ని కూడా తీసేసి రొయ్యలో ఉన్నది క్లీన్ చేసి పెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. సరిపడా ఆనియన్స్ తీసుకున్నా. ముందుగా ఏంటంటే ఎగ్స్ తీసుకుని అంటే గుడ్లు తీసుకుని దాన్ని లైట్గా సాల్ట్, కారం, పసుపుతో ఆయిల్లో ఫ్రై చేసి ఒక పక్కన పెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత మనకు సరిపడా ఆనియన్స్ తీసుకుని దాన్ని కట్ చేసి ఒక పక్కన పెట్టేసుకుని దాంట్లో పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఒక పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. పెట్టుకున్నాక ముందు సట్టి పెట్టేసుకుని దాంట్లో ఏంటంటే సరిపడా ఆయిల్ పోసేసుకుని అది కాగిన తర్వాత ఈ ఆనియన్స్ వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వేసుకున్నాక అది ఫ్రై అవుతుండగా దాంట్లో ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సరిపడినంత అంటే 2 స్పూన్లు వేస్తాను అనమాట. అది కూడా పచ్చివాసన పోయేంత ఫ్రై చేసి అది ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిరొయ్యలు అనేది వేసాను అనమాట ఫ్రెండ్స్. అది వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేసా ఫ్రెండ్స్. నేను పసుపు వేసి ఒక 5 నిమిషాలు అదొక 5 నిమిషాలు వదిలేసిన తర్వాత దాంట్లో ఏంటంటే వాటర్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత దాంట్లో పసుపు, సాల్ట్ కూడా వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. సాల్ట్ కూడా వేసేసిన తర్వాత అదొక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత మళ్ళీ ఏంటంటే కారం కూడా వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. మొత్తం ఏదన్నా కలిసి 15 నిమిషాలు కుక్ అయ్యేటట్టుగా చేశాను అన్నమాట ఫ్రెండ్స్. అయిన తర్వాత దాంట్లో ఏంటంటే సరిపడా వాటర్ కూడా పోసాను అన్నమాట ఫ్రెండ్స్. ఒక నిమ్మకాయ సైజు అంతేమో చింతపండు తీసుకుని పులుసులా కలిపి అది రసం పోస్తాను అన్నమాట ఫ్రెండ్స్ దించేసే ముందు. ఇది ఈ విధంగా వండాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంటే వీడియో అయితే ఫుల్ చేయలేదు, ఈసారి చింతపండు పులుసుతో చేశాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది తీయటాకైతే నాకు కుదరలేదన్నమాట, హడావుడి అయిపోవటం వల్ల లేట్ అయిపోయిందని తమ్ముడు వస్తాడని చెప్పేసి హడావుడిగా వండేసాము. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చి రొయ్యలు కోడిగుడ్డు పులుసు అన్నమాట.